హలో సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. సార్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి ఫండ్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏ ఏ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి సార్? సో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలని, పెట్టుబడి పెట్టాలని చాలా మందికైతే ఆసక్తి ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక మంచి ఫండ్ అంటే ఏంటి? సో ఇది చాలా మందికి తెలియదు. నాకు కాల్ చేసేవాళ్ళు చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే కామన్‌గా, సార్ మేము 2022లో స్టార్ట్ చేశాము. ఆ టైంలో గూగుల్‌లో వెతికి ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాము. లేదా పలానా యూట్యూబ్స్‌లో చూసి ఈ ఫండ్ బాగా ఉంటదంటే ఇన్వెస్ట్ చేశాము. 1 ఇయర్ బాగానే గడిచింది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ ఇప్పుడు చూస్తే నెగెటివ్‌లో ఉంది. మాకు అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇది అడుగుతూ ఉంటారు. సో కరెక్ట్‌గా ఒక బెస్ట్‌గా ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూస్తే ఫస్ట్ మన గోల్ ఏంటి? దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా గోల్ ఏంటంటే రిటైర్మెంట్‌కి మనీ క్రియేట్ చేసుకోవాలి. విచ్ ఈస్ ఒక 15 ఇయర్స్ ఉందనుకుందాం. ఇప్పుడు 15 ఇయర్స్‌కి ఎటువంటి ప్రొడక్ట్స్ సూట్ అవుతాయి? ఇది మనం రిఫర్ చేయాలి. ఓకే. సో లాంగ్ టర్మ్‌కి ఉంటే ఈక్విటీ సూట్ అవుతుంది. ఓకే. అలా కాదు. నా గోల్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నేను బాబుని కాలేజీలో చేర్పించడానికి నాకు ఫస్ట్ ఇయర్ ఒక 5 లాక్స్ కట్టాలి. ఇక్కడ 1 ఇయర్ గ్యాప్ ఉంది. సో 1 ఇయర్ గ్యాప్‌కి ఈక్విటీ కరెక్ట్ కాదు. ఇక్కడ డెట్ కరెక్ట్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మన టైమ్ పీరియడ్‌ని బట్టి మనం కేటగరీ సెలెక్ట్ సార్ చేసుకోవాలి. ఈ 1 ఇయర్‌లో సార్ ఈక్విటీ పోర్షన్ ఎంత పర్సెంట్ పెట్టుకోవాలి? డెట్ పోర్షన్ ఎంత పర్సెంట్ పెట్టుకోవాలి? 1 ఇయర్‌కి వెళ్తుంటే గనక మీరు రిస్క్ తీసుకోకూడదు. ఓకే. కంప్లీట్‌గా గో ఫర్ ఎ డెట్. ఓకే. డెట్ ఆర్ మనకి ఫిక్స్డ్‌గా కొంచెం క్యాపిటల్ లాస్ లేని ప్రొడక్ట్స్ వైపే మనం వెళ్ళాలి. ఎందుకంటే నాకు 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా గోల్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి 1 ఇయర్ తర్వాత కిడ్నీ కాలేజీలో చేర్పించాలి యూనివర్సిటీలో. ఇప్పుడు నా దగ్గర మనీ లేకపోతే నేను వెళ్ళి అపాయింట్ చేయించాలి లేదా అదైనా మిస్ అవుతుంది. సో షార్ట్ టర్మ్‌గా మనకి గోల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద వెళ్ళాలి. లాంగ్ టర్మ్ ఉంటే గనక క్యాపిటల్ గ్రోత్ ఆర్ క్యాపిటల్ అప్రిసియేషన్ మనం చూసుకోవాలి. అదే మీడియం టర్మ్ ఉంది. నాకు ఒక 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ కావాలి. మనకి హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. వాటిలో ఇన్వెస్ట్ చేసుకో. సో ఫస్ట్ ఏంటి మన టైం పీరియడ్ ఎంత? మన గోల్ దేనికి? ఫిక్స్ చేసుకుంటాం. దీనికి తగ్గట్టుగా మనం కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటాం. ఉదాహరణకు నేను లాంగ్ టర్మ్ ఉన్నాను. ఒక 10 ఇయర్స్. ఈక్విటీ అనేది ఒక మంచి కేటగిరీ. ఇప్పుడు ఈక్విటీలో ఎలా ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి? మీరు చూసుకుంటే సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఈక్విటీస్ అంటే డైరెక్ట్‌గా ఏమి ఉండదు. లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ, మల్టీ ఇలా చాలా ఉంటాయి. అవును. సో ఇందులో నాకేది సూట్ అవుతుంది? సో ఇప్పుడు పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం స్ట్రాటజీ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు నేనేమన్నా చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ 1000, 2000 ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఇంత రీసెర్చ్ అక్కర్లేదు. ఇంత రీసెర్చ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకే. సో వీళ్ళేం చేయాలి? మెయిన్‌గా మనకి మార్కెట్‌లో 3 కేటగిరీస్ ఉంటాయి క్యాప్స్. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఈ 3 కంబైన్డ్‌గా ఉన్న ఏదో ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇట్ కెన్ బి ఎ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ ఇట్ కెన్ బి ఎ మల్టీ క్యాప్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా నేను ఒక మంత్‌లో ఒక 50,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి స్ట్రాటజీస్ అవసరం అవుతాయి. సో మనకేంటంటే నేను ఎంతవరకు రిస్క్ తీసుకోగలను? ఇప్పుడేంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ అప్ అవుద్ది, డౌన్ అవుద్ది. డౌన్ అయ్యేటప్పుడు మన క్యాపిటల్ మైనస్ అవుతూ ఉంటుంది. నేను ఎంతవరకు ఆ లాస్ బేర్ చేయగలను? నేను ఒక 20% వరకు బేర్ చేయగలను. లేదా ఒక 15% వరకు క్యాపిటల్ డౌన్ అయినా నాకు నో ప్రాబ్లమ్. సో దానికి తగ్గట్టుగా మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు టూ మచ్ అగ్రెసివ్‌గా వెళ్ళే వాళ్ళకేంటంటే కొంచెం మిడ్, స్మాల్ క్యాప్స్‌కి వెళ్తాం. నేను అంత అగ్రెసివ్‌గా వెళ్ళాలనుకుంటే లార్జ్ క్యాప్ పోర్షన్ అనేది పెంచుతాం. ఓకే. ఉదాహరణకు అట్లా మొత్తం ఒక సింపుల్‌గా ఒక లార్జ్ క్యాప్‌లో మనం లార్జ్ క్యాప్‌లో మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ లార్జ్ క్యాప్‌లో చూసుకుంటే 40+ ఫండ్స్ ఉంటాయి. ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే. ఇది కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెయిన్‌గా ఆ ఫండ్ ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది? అదొక పారామీటర్. నెక్స్ట్ ఆ ఫండ్ కన్సిస్టెంట్‌గా ఎంత రిటర్న్ ఇస్తుంది? కన్సిస్టెన్సీ మ్యాటర్. అంతేగాని నాకు ఇయర్ టాప్‌లో ఉంది నేను పెట్టేస్తా దెబ్బైపోతారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే ఇండస్ట్రీలో ఒక రూల్ ఉంటుంది. విన్నర్స్ విల్ రొటేట్ అని. ఓకే. ఈ ఇయర్ టాప్‌లో ఉన్న ఫండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ టాప్‌లో ఉండదు. నెక్స్ట్ ఇయర్ బాటమ్‌లో ఉన్న ఫండ్ నెక్స్ట్ ఇయర్ టాప్‌లోకి వెళ్ళిపోవచ్చు. సార్ అదొకటి. ఇంకోటేంటంటే రోలింగ్ రిటర్న్స్ అనేది చూసుకోవాలి అని అంటారు. ఎంత యాహ్! వరకు చూసుకోవాలి సార్ రోలింగ్ రిటర్న్స్ అని? సో రోలింగ్ రిటర్న్స్ కూడా మనం రోలింగ్ రిటర్న్ ఏంటంటే గనక మనం 1 ఇయర్ రిటర్న్ కంపేర్ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ రోజు వరకు చూసుకుంటారు. బట్ అందులో నువ్వు ఇన్వెస్ట్ చేసే ప్రాబబిలిటీ ఎంత? సో ఆ ఫండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. బట్ లాస్ట్ 1 ఇయర్ బాగా పర్ఫార్మ్ ఇస్తే నువ్వు మిస్ అయ్యి ఎంటర్ అవ్వచ్చు. సో ఆ ఫండ్‌లో ఏంటంటే 1 ఇయర్ పీరియడ్స్ తీసుకొని దాన్ని యావరేజ్‌గా తీసుకుంటే వచ్చేది రోలింగ్ రిటర్న్. ఓకే. చాలామంది ఏంటంటే డైరెక్ట్‌గా లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూస్తారు గానీ, దానికన్నా రోలింగ్ రిటర్న్ చూసుకుంటే గనక మనకు ఫండ్ కన్సిస్టెన్సీ తెలుస్తది.
ఉదాహరణకు ఒక ఫండ్ లాస్ట్ 1 ఇయర్‌లో 30% రిటర్న్ ఇచ్చింది. బట్ రోలింగ్‌లో 10% రిటర్న్ ఇచ్చింది. అంటే మేబీ నీకు లాస్ట్ ఇయర్ వర్కౌట్ అయిందనుకుంటా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 10% రిటర్న్ ఇచ్చింది. ఓకే. కాబట్టి మనం కన్సిస్టెన్సీ అన్నాను అందుకనే. కన్సిస్టెంట్‌గా ఎంత రిటర్న్ ఇస్తుంది. మనకు మీరు చెప్పింది రోలింగ్ రిటర్న్ ఇస్ మెట్రిక్ టు ట్రాక్ ఇట్. ఓకే. అండ్ కన్సిస్టెంట్‌గా అది ఏ పొజిషన్‌లో ఉంది. కన్సిస్టెంట్‌గా 10% ఇస్తుంది. బట్ అది బాటమ్‌లో ఉంటే నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును. కన్సిస్టెంట్‌గా అది నాకు టాప్ క్వార్టర్‌లో ఉందా లేదా? అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం మార్కెట్ మీద అవగాహన ఉంటే గనక ఫండ్ మేనేజర్ వ్యూ ఏంటి? ప్రెజెంట్ మార్కెట్ సైకిల్ ఏంటి? ప్రెజెంట్ మార్కెట్ గ్రోత్‌లో ఉంటే ఈ ఏఎంసీ గ్రోత్ సైకిలా లేక గ్రోత్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుందా? లేకపోతే వాల్యూ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుందా? కొంచెం రీసెర్చ్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ మీరు మీ ఆ మీడియం ఫండ్స్‌లో ఏ సెలెక్ట్ చేసుకున్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవన్నీ వితిన్ 1% ఆర్ 2% డీవియేషన్‌లో సేమ్ రిటర్న్ ఇస్తుంటాయి లాంగ్ ఓకే. టర్మ్. ఓకే. ఓకే. సో, ఇక్కడ మీరు ఓవర్‌గా వెళ్ళేసి టాప్ ఫండే పెట్టుకుంటా అంటే గనక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అది కిందకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓకే. మీరే కాదు చాలా మంది గూగుల్‌లో చేసేటప్పుడు అదే టాప్ ఫండ్ చూపిస్తుంది. ఇట్స్ సింపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీ. గాట్ ఇట్. సో, అది కాదు మీరు చేయాల్సింది. కన్సిస్టెంటీ మీద ఫోకస్ చేయండి. ఇది 2020లో ఎలా ఉంది? 21లో ఎలా ఉంది? 22లో ఎలా ఉంది? 23, 24 మీకు కన్సిస్టెంట్‌గా మనకి రిటర్న్ ఇస్తుంది. అది కూడా బెంచ్ మార్క్ కన్నా ఎక్కువ ఇస్తుంది. బెంచ్ మార్క్ ఒక 12% ఇస్తే ఇది ఒక 13% కన్సిస్టెంట్‌గా ఇస్తుంది. గో ఫర్ దట్ టైప్ ఆఫ్ ఫండ్స్. అవి మీకు వర్క్ అవుతాయి. గాట్ ఇట్. గాట్ ఇట్. సో, థాంక్ యూ సార్. యాహ్! థాంక్స్.